హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీలత. మీరు చూస్తున్న శాన్వి అబ్బి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు దుర్గా భవానీది విగ్రహ ప్రతిష్ఠ ఉంది. అయితే అమ్మవారిని 3 రోజుల ముందే విగ్రహం తీసుకొచ్చి చెరువులో పడుకోబెట్టారంట. తల్లిని ఎదురుక రావడానికి వెళ్తున్నారు. చెరువులోంచి అయితే అమ్మవారిని పట్టుకొస్తున్నారు. బయటకి కూర్చోబెట్టినారు. ఆ తల్లిని చెరువులోంచి తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం చూడండి. అమ్మవారిని మొత్తం గంగతో కడుగుతున్నారు. అమ్మవారు నిన్న మొన్న 3 రోజులు చెరువులోనే అమ్మవారిని పడుకోబెట్టారంట. ఈరోజు ఊరేగింపుతోని అమ్మవారిని గుడికి తీసుకెళ్దామని చెప్పేసి వచ్చినారు ఫ్రెండ్స్ గ్రామ పెద్దలు. ఆ దుర్గమ్మ తల్లికి ఇష్టమైన వారు డుబ్బులొల్లు తనే పూజ చేస్తున్నాడు, బొట్టు పెడుతున్నాడు. అలాగే అమ్మవారి కళ్ళకి గంతలు కట్టాడు. మనం చూడొద్దంట అమ్మవారిని. గుడిలో పెట్టేంత వరకు అమ్మవారి కళ్ళని చూడొద్దని చెప్పేసి కళ్ళకి బట్ట కట్టేసినారు ఫ్రెండ్స్. అమ్మవారికి నిండుగా గుమ్మడికాయ కొట్టి అమ్మవారిని ఎదుర్కోవడం జరుగుతుంది. అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి గుమ్మడికాయ కొట్టి అమ్మవారి యొక్క దీవెనలు తీసుకొని ట్రాక్టర్లో అమ్మవారిని ఎక్కించుకొని వెళ్తారంట. అమ్మవారి విగ్రహ ప్రతిష్టనే కాకుండా ఈరోజు అమ్మవారి గుడి దగ్గర అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. నాన్న చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి అన్నం పెడితే అయిపోతుంది అని అంటుండు. అమ్మవారిని డుబ్బుల సప్పుళ్ళతోటి ఘనంగా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ట్రాక్టర్లోంచి దించి కింద కొత్త చీర పరిచి అలాగే నవధాన్యాలు వేసి నవధాన్యాల పైన పువ్వులు పరిచి అమ్మవారిని పడుకోబెట్టి అమ్మవారి పైన అమ్మవారు కనబడకుండా పైన మొత్తం వడ్లతో కప్పుతారంట ఫ్రెండ్స్. ముఖం ఒక్కటే కనిపిస్తుందంట. ఎందుకంటే అమ్మవారిని అలా చూడొద్దంట. విగ్రహ ప్రతిష్ఠ అయ్యేంత వరకు అమ్మవారిని అలా చూడొద్దని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్. అమ్మవారి తలకాయ మాత్రం ఒకటే కనిపిస్తుంది. మొత్తం వడ్లతో కప్పేసినారు ఫ్రెండ్స్. నర్ర చంద్రమ్మ అమ్మవారు కనక దుర్గా భవాని యొక్క పూజారి. తన ఇంటి నుండి అమ్మవారికి కావలసిన వస్త్రాలు అలాగే అమ్మవారికి గండదీపం అమ్మవారి గుడి దగ్గరికి ఎదుర్కోలు
కంకణాల పాండు గ్రామ సర్పంచ్ గారు తన ఇంటి నుండి దుర్గా భవానీని గ్రామ దేవతకు ఇవ్వడం జరిగింది. కొత్త ఇల్లు ప్రారంభిస్తున్నానని చెప్పేసి పాత ఇల్లు నుంచి ఇవ్వడం జరిగింది. అమ్మవారి గద్దె, పూజా సామాను, అమ్మవారి వస్త్రాలు ఆ గంపలో తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి గౌంలవారింటి నుండి కళ్ళుగట్టం ఎదుర్కోలు.